హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటంటే ది బెస్ట్ ఎవర్ మసాలా వడ అండి. సూపర్ క్రిస్పీగా రావడానికి పర్ఫెక్ట్ చిట్కాలు చెప్తున్నాను. అన్నట్టు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్, అలాగే ఒక చిన్న కామెంట్, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలకి మర్చిపోవద్దు. మసాలా వడ ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ గా రావాలి అంటే ఇక్కడ నేను ఒక 2 కప్పుల పచ్చిశనగపప్పుని తీసుకున్నాను. ఈ పచ్చిశనగపప్పులో నేను గోరువెచ్చగా ఉన్న నీళ్ళని పోసి కనీసం ఒక 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. పప్పు ఎంతైతే బాగా నానతాయో వడ టేస్ట్ అంత బాగుంటుందండి. ఈ పప్పులో నుంచి ఒక గుప్పెడు పప్పు తీసి నేను పక్కన పెట్టుకున్నాను. మిగతా పప్పు మొత్తాన్ని కూడా మనం మిక్సీలోకి వేసుకొని మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదండి, కచ్చా పచ్చాగా మనం రుబ్బుకోవాలి. ఇలాగా మిక్సీ జార్ని తీసుకొని ఒక్క చుక్క కూడా ఎక్స్ట్రాగా వాటర్ లేకుండా పప్పును మాత్రమే తీసేసి మిక్సీలోకి వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న అల్లం ముక్క, అలాగే ఒక 3 వెల్లుల్లిపాయ రెమ్మలు, అలాగే ఒక అర స్పూన్ దాకా ఉప్పుని వేసుకొని దీని మొత్తాన్ని కూడా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుందాము. దానికన్నా ముందు ఒక స్పూను జీలకర్రని కూడా ఇక్కడే యాడ్ చేసుకోండి. చాలా మంది ఈ పచ్చిపప్పు వడల్లో పచ్చిమిరపకాయలని కూడా గ్రైండ్ చేస్తారు, కానీ అలా కన్నా నేను వేరే ప్రాసెస్ చూపిస్తాను, అది ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా వెడల్పాటి బౌల్లోకి యాడ్ చేసుకుందాము. పచ్చిపప్పు వడలు చాలా మందికి గట్టిగా వస్తాయి, దానికి రీజన్ కూడా నేను చెప్తానండి. శనగపప్పుని వేసేసి మనం విడిగా పెట్టుకున్నాం కదా ఒక గుప్పెడు, దాంతో పాటు 2 పెద్ద ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి. అలాగే ఒక 3 నుంచి 4 పచ్చిమిరపకాయలను కూడా వేసుకోండి. మీ పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి. ముందుగా ఇవన్నీ కూడా బాగా పిండికి పట్టేలాగా చేత్తోటి ఇలాగ నలుపుతూ కలపండి. ఏ రెసిపీ అయినా కానీ మనం ఇలాగా చేత్తో చేస్తే దాని రుచే వేరుగా ఉంటుందండి. చాలా మంది లాస్ట్లో మసాలా వడ చేయటానికి చేసే తప్పేంటంటే అండి, బియ్యం పిండి వేస్తారు. బియ్యం పిండి వేయటం వల్ల గట్టిగా వస్తాయి కానీ క్రిస్పీగా రావు. ఈ పాయింట్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అస్సలకి బియ్యం పిండి అనేది వాడవాకండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఏం చేయాలంటే, మనం 1 కప్పు పచ్చిశనగపప్పును తీసుకున్నాం కదా, దానికి తగ్గట్టుగా ఇక్కడ నేను ఒక పెద్ద స్పూను శనగపిండిని తీసుకుంటున్నాను. జస్ట్ మనకి ఉండపడేదాకా మాత్రమే పిండిని యాడ్ చేయాలండి, మరీ ఎక్కువగా కూడా యాడ్ చేసుకోకూడదు. ఈ శనగపిండితో పాటుగా కొంచెం కొత్తిమీర ఆకును కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాం. వడలు చేయటానికి అందరూ ప్లాస్టిక్ కవర్లు అలా వాడుతూ ఉంటారు కదండి, ఆయిల్ పేపర్లు, అవి అంత మంచిది కాదండి. ఇక్కడ నేను ఆడియో ఎకో బేక్ ఫుడ్ పేపర్ని తీసుకుంటున్నాను. ఈ ఫుడ్ పేపర్ మనకి అస్సలకి అంటుకోదండి, నాన్ స్టిక్. మనకి ఎంత పేపర్ కావాలంటే అంత పేపర్ని చక్కగా కట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే దీన్ని నీట్గా వాష్ చేసుకొని రీయూస్ కూడా చేయొచ్చు. ఇప్పుడు వీటిని వడల్లాగా ఎలా ఒత్తుకోవాలో కూడా చూద్దాం. ఇలాగా చిన్న చిన్న ఉండల్ని తీసుకోవాలండి. ఈ ఉండల్ని తీసుకున్నాక మనం వీటిని ఏం చేయాలంటే ఈ పేపర్ మీద పెట్టి జస్ట్ ఇలాగా ఒత్తితే సరిపోతుంది. మీరు మళ్ళీ నీళ్ల తడిని మాత్రం చేతికి చేసుకోవద్దు, ఎందుకంటే మిగతా వడలన్నీ వేసేటప్పుడు నీళ్ల తడిని చేసుకుంటారు కదా, దీనికి చేసుకోకూడదు, ఎందుకంటే పిండి జావైపోతుంది, అలాగే క్రిస్పీనెస్ రాదనమాట. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి ఒక్కొక్క వడని నిదానంగా ఒత్తుతూ మనం ఆయిల్లోకి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవటమేనండి. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్, చిన్న చిన్న చిట్కాలేనండి. వీటిని గనక ఫాలో అయితే మనకి ప్రతి వంట కూడా పర్ఫెక్ట్ గానే వస్తుంది. దీంట్లోకి నేను ఎక్స్ట్రాగా యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవండి. చాలా మంది పుదీనాకు వేస్తూ ఉంటారు. పుదీనాకు వేయటం వల్ల పచ్చిపప్పు వడకి ఉన్న టేస్ట్ కూడా పోతుంది. అస్సలకి యాడ్ చేయొద్దు. యాడ్ చేసుకుంటే కొత్తిమీర ఆకును మాత్రమే యాడ్ చేయండి. ఇంకా చెప్పాలంటే కరివేపాకు కూడా ఈ పచ్చిశనగపప్పు వడలకి వేయకూడదు. ఇలాగా అన్ని వైపులకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇంకొక విషయం చెప్తున్నానండి, ఇలాగా బాండీలోకి వేసిన తర్వాత చాలా మంది పెద్ద గెరిటతోటి తిప్పుతూ ఉంటారు, దానివల్ల విరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే వడ ఒక వైపు కాలుతుందో దాని తర్వాత మనం నిదానంగా రెండో వైపుకి తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అప్పుడే వడ ఇరగకుండా చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. అన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న నూనె మొత్తాన్ని కూడా తీసేసి
సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసేసుకోవటమే. నిజం చెప్పాలంటే దీంట్లోకి ఏ చట్నీ కూడా అవసరం లేదు, ఇలాగ ఉత్తయ్యే తినేస్తారండి. అంత పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా ఒక చిన్న కామెంట్ చేయటం మాత్రం అస్సలకి మర్చిపోవద్దు. అలాగే మీకేమన్నా కొత్త రెసిపీలు చూడాలి అనుకున్నా కానీ కామెంట్ చేయండి, మీకోసం నేను ఖచ్చితంగా చేస్తాను. అన్నట్టు వడలు నచ్చినాయా అండి? అయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలకి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్. సూపర్ క్రిస్పీగా ఉన్నాయండి వడలు, అయితే తప్పకుండా ట్రై చేయండి. బాయ్. హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మాదిరిని. చుక్క నూనె అనేది వాడకుండా ఎలాంటి డీప్ ఫ్రైస్ అయినా చక్కగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో అందరూ ఆయిల్లెస్ ఫుడ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా. ఎట్ దట్ టైం మనకి టేస్ట్ కూడా మిస్ అవ్వకూడదు. మనం అలాగ తయారు చేసుకోవాలంటే ఇలాగా మనం ఎయిర్ ఫ్రైయర్ని తీసుకోవాలి. ఎయిర్ ఫ్రైయర్స్లో చాలా మోడల్స్ ఉన్నాయండి, బట్ లిబ్రా అయితే చాలా బాగుందని నేను చెప్తాను. మిగతా ఎయిర్ ఫ్రైయర్స్లో టైమర్స్ ఉండవు, ఇక్కడ ప్రతిదీ కూడా టైమర్స్ తోటి ఫిక్స్ చేసి ఉన్నాయి. అంటే మనం చిప్స్ చేసుకునేటప్పుడు ఎలా, నాన్ వెజ్ చేసుకునేటప్పుడు ఎలా, కేక్స్ చేసుకునేటప్పుడు ఎలా అనేది. అలాగే మనం ఏమైనా దొండకాయలు కానీ బెండకాయలు కానీ పకోడా కానీ ఈవెన్ దో బజ్జీలతో సహా నూనె అనేది వాడకుండా చక్కగా తయారు చేయొచ్చు. చూడండి, ఫస్ట్ వచ్చేసి చిప్స్ మనకి ఆప్షన్. ఇలాగా మధ్యలో మెనూని సెలెక్ట్ చేసుకొని చిప్స్ మీద మళ్ళీ ఇంకొకటి ఫిష్ అన్నమాట. ఫిష్ కూడా మీరు ఆయిల్లెస్సే మీరు చేసుకోవచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క టెంపరేచర్ని లిబ్రా ఎయిర్ ఫ్రైయరే సెట్ చేస్తుంది. ఫిష్కి అయితే 15 మినిట్స్ అని చెప్పి, అలాగే మిగతా మీట్స్కి అయితే వేరే మీట్స్కి అయితే ఇంకొంచెం టైమింగ్స్ ఎక్కువ. కేక్ అయితే ఒక 13 మినిట్స్ అని, అలాగా అన్నీ కూడా ఆప్షన్స్ ఉంటాయి. టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మీరు కావాలంటే టెంపరేచర్ని డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. అసలుకి ఎంత బాగుందంటే ఓవెన్ ఎట్లా అయితే మనకి యూజ్ అవుతుందో సేమ్ ఈ ఎయిర్ ఫ్రైయర్ కూడా అలాగే యూజ్ అవుతుందండి. చాలా తక్కువ ప్రైస్కి మనకి ఈ లిబ్రా ఎయిర్ ఫ్రైయర్ వచ్చింది. మనం బిజీ షెడ్యూల్లో మార్నింగ్ టైము చక్కగా దీంట్లో పెట్టేసుకొని టైమర్ సెట్ చేసేసుకోవచ్చు. ఇవాళ నేను వంకాయల్ని వేయిద్దాం అనుకుంటున్నాను. మామూలుగా అయితే బాండీ నిండుగా నూనె పోయాలి మనం ఈ వంకాయల్ని వేయించుకోవాలంటే. ఇక్కడ నేను కరెక్ట్గా చిప్స్ మోడ్లో పెట్టేసి ఈ వంకాయల్ని వేయిస్తున్నాను. అంటే 14 మినిట్స్. ఈ 14 మినిట్స్లో ఈ వంకాయలు వేగుతూ ఉంటాయి. మిగతా నా కిచెన్ పనులన్నీ కూడా అయిపోయినాయండి. ఇలాగ వంకాయల్ని శుభ్రంగా కడుక్కొని మిడిల్కి కట్ చేసుకున్నాను. అసలుకి మనం ఆయిల్ లేకపోతే అంటుకుంటుందని చెప్పి జస్ట్ నా చేతులకి కొంచెం నెయ్యిని రాసుకొని ఆ నెయ్యిని ఈ వంకాయలకి రాస్తున్నాను. సేమ్ మీరు నూనెను కూడా రాసుకోవచ్చు. వంకాయల ప్లేస్లో మీరు దొండకాయలు తీసుకున్నా బెండకాయలు తీసుకున్నా సేమ్ ప్రాసెస్ని చేసుకోవచ్చు. చూడండి, ఇలాగా మనకి రిమూవ్ చేసే ఆప్షన్ ఉంటుంది. చక్కగా బయటికి తీసి క్లీన్ చేసుకోవచ్చు. మనకి దీని లోపల కూడా ఒక ప్లేట్ కూడా ఇస్తారండి. ఆయిల్ ఏమన్నా స్ప్రెడ్ అయితే కిందకి స్ప్రెడ్ అయిపోతుంది. వంకాయలన్నింటినీ కూడా చక్కగా దీంట్లో పెట్టేసుకొని మళ్ళీ దీన్ని టైట్గా క్లోజ్ చేసేద్దాము. క్లోజ్ చేసేసిన తర్వాత దీన్ని ఎలా ఫ్రై చేసుకోవాలో నేను చూపిస్తాను. చూడండి, ఫస్ట్ మెనూ ఆప్షన్లోకి వెళ్ళాలి. మెనూ ఆప్షన్లోకి వెళ్తే ఆటోమేటిక్గా ఫస్టే మనకి చిప్స్ ఉంటుంది కాబట్టి చిప్స్లోకి వెళ్ళాలి. కింద స్టార్ట్ బటన్ ఉంటుంది చూసారా, రెడ్ కలర్లో వెలిగింది. ఈ స్టార్ట్ బటన్ని నొక్కితే మనకి ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ ఎయిర్ ఫ్రైయర్ ఇన్స్ట్రక్షన్స్ది కూడా ఒక బుక్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా బుక్లో చక్కగా మెన్షన్ చేసి ఉంది. అసలు అన్నీ కూడా మీరు చక్కగా చదువుకోవచ్చు. చదువుకొని మీరు ఈ ఎయిర్ ఫ్రైయర్ని యూజ్ చేసుకోవచ్చు. కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. అమెజాన్, మనకి ఫ్లిప్కార్ట్ వీటిలోనే అవైలబిలిటీలో ఉన్నాయి. మనకి 15 మినిట్స్ అయిపోయింది చూసారా. ఈ 15 మినిట్స్ తర్వాత చూడండి మనకి చక్కగా వంకాయలు అన్నీ మగ్గిపోయినాయండి. అస్సలంటే ఇది ఆయిల్లో ఫ్రై చేయలేదు అని చెప్తే కానీ ఇది ఆయిల్లో ఫ్రై చేయలేదా అనుకుంటారు. టేస్ట్ వైజ్ అయితే ఏమాత్రం తేడా లేదు. పెద్దవాళ్ళకు కూడా నచ్చి తీరుతుందండి. ఈ వంకాయల మధ్యలోకి నేనైతే పప్పుల పొడిని సర్వ్ చేస్తున్నాను.
పప్పుల పొడి అలాగ వేసేస్తే చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టిచ్చేసేయచ్చు. అడుగు గిన్నె కూడా చూసారా అండి, అస్సలకి అంటుకోలేదు, అలాగే మాడలేదు కూడా వంకాయలు. ఇలాగా ముందే మనం మిడిల్లో కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈ మొత్తంలోకి పప్పుల పొడిని వేస్తున్నాను. పప్పుల పొడి మీ అందరికీ తెలుసు. ఒకవేళ మీ దగ్గర పప్పుల పొడి లేకపోయినా కొంచెం నూనెలో ఉప్పు, కారము, జీలకర్ర ఇవన్నీ వేయించేసుకొని ఆ నూనెలో వేయించిన ఆ కారాన్ని స్టఫ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో. తప్పకుండా మీరు పర్చేస్ చేయండి, మీకు నచ్చుతుంది. మనం కాలానుగుణంగా మనం కూడా మారాలి కదండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.